దేవుని గ్రంథములో నుండి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనమును మనము చదువుకుందాం. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఈ మాటలను పేతురు గారు వ్రాశారు. ఏర్పరచబడినటువంటి వారికి ఈ మాటలను వ్రాశాడు. ఆ వచన సారాంశము ఏమిటి అనగా, యేసుక్రీస్తు వారు అనీతిమంతులైనటువంటి వారిని దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు శ్రమపడ్డాడు అన్నది. యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. నీతి స్వరూపుడవగు తండ్రి. యేసుక్రీస్తు వారు తండ్రిని ఏమని సంబోధిస్తున్నాడు? నీతి స్వరూపుడవగు తండ్రి. అంటే తండ్రి ఏమై ఉన్నాడు? ఆయన నీతి స్వరూపుడై ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. దేవుడు ఏమై ఉన్నాడంటే నీతిమంతుడు. నీతి స్వరూపుడవగు తండ్రి అని యేసుక్రీస్తు వారు సంబోధించడాన్ని మనం చూసాం. ఇక్కడ నీతిమంతుడు అని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. అన్యాయస్తుడు కాడు ఆయన, దుర్నీతి పరుడు కాడు ఆయన, అనీతిమంతుడు కాడు ఆయన. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు, నీతిమంతుడైనటువంటి దేవుడు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడే. పిలాతు భార్య పిలాతు గారు సింహాసనం మీద ఉన్నప్పుడు ఒక వర్తమానం పంపిస్తుంది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. పిలాతు భార్య యేసుక్రీస్తు గురించి ఏ గుర్తించింది అంటే నీతిమంతుడు అని గుర్తించింది. యేసుక్రీస్తు వారు సిలువలో 7 మాటలను పలకడాన్ని మనం చూస్తాం. ఆ 7 మాటలలో చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన అప్పగించిన తర్వాత ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన దానిని చూసి శతాధిపతి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈయన నిజముగా నీతిమంతుడు అని
దేవునిని మహిమపరిచాడు అట. పేతురు గారు ఇశ్రాయేలులతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులారా, మీరు నీతిమంతుణ్ణి పిలాతులకు అప్పగించారు, తృణీకరించారు, చంపివేశారు అని మాట్లాడడాన్ని మనం చూస్తాం. స్టెఫెను గారు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీల పెద్దలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపినటువంటి ప్రవక్తలని హింసించారు, చంపారు అని మాట్లాడతారు. అంటే అలా మాట్లాడే సందర్భంలో యేసుని గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే నీతిమంతుడు అని. అననీయ, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అననీయ కాదు, మరొక అననీయ సౌలుతో మాట్లాడుచున్నటువంటి సందర్భంలో నీవు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును చూసావో అని మాట్లాడాన్ని మనం చూస్తాం. అలాగే పేతురు గారు, మనం చదువుకున్నాం కదా, పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో పేతురు గారు, ఆయనతో 3 సంవత్సరంలో 6 నెలల నుండి ఉన్నటువంటి పేతురు గారు యేసుక్రీస్తు గురించి రాసినటువంటి మాట ఏంటంటే నీతిమంతుడు. అదేవిధంగా మరొక అపోస్తలుడైనటువంటి యోహాను గారు ప్రత్యక్ష సాక్షి అయినటువంటి యోహాను గారు యేసుక్రీస్తు గురించి వ్రాసినటువంటి మాట ఏంటంటే నీతిమంతుడైనటువంటి క్రీస్తు. మనలో ఎవరైనా పాపం చేస్తే నీతిమంతుడైనటువంటి క్రీస్తు మనకి ఉన్నాడు అని, ఉత్తరవాది ఉన్నాడు అని వ్రాయడాన్ని మనం చూస్తాం. ఈ విధంగా పిలాతు భార్య, శతాధిపతి, పేతురు, స్టెఫెను, అననీయ, యోహాను, ఈ విధంగా వీరందరూ కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అని తెలియజేయడాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అనీతిమంతులమైనటువంటి మన కొరకు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అనీతిమంతులమైనటువంటి మన కొరకు నీతిమంతుడైన దేవుడు నీతిమంతుడైనటువంటి తన కుమారుణ్ణి అనీతిమంతులమైనటువంటి మన కొరకు. బైబిల్లో అనీతిమంతులకి సమాన పదాలుగా దుర్నీతి పరులని, అన్యాయస్తులు అని అనువాదము చేయబడింది. అనీతిమంతులు అన్నా, దుర్నీతి పరులు అన్నా, అన్యాయస్తులు అన్నా ఈ 3 పదముల సారాంశం ఒకటే. అనీతిమంతులమైనటువంటి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. కనుక దీనిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసినటువంటి వారమై ఉన్నాం. మనం నీతిమంతులం అయినందుకు దేవుడు యేసుక్రీస్తును పంపలేదు. మనం అనీతిమంతులముగా ఉన్నప్పుడే నీతిమంతుడైన దేవుడు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు పంపాడు. అది దేవుని ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ. ఎప్పుడు ప్రేమించాడు మనల్ని? అనీతిమంతులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి ప్రవక్తలందరి నోట పలికించినటువంటి మాట ప్రకారంగా, అనగా యేసుక్రీస్తు శ్రమను అనుభవించాలి అని సమస్త ప్రవక్తల నోట ముందుగా పలికించినటువంటి మాటల ప్రకారంగా ఆ మాటలను నెరవేర్చుట కొరకు శ్రమకి అప్పగించాడు. దేవుడు శ్రమకి అప్పగించాడు. మనం చదువుకున్నటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. క్రీస్తు శ్రమపడెను. ఎన్నిసార్లు శ్రమపడ్డాడట? ఒక్కసారే శ్రమపడెను. ఎందుకోసం? ఏ విషయంలో శ్రమపడ్డాడట? పాపముల విషయంలో శ్రమపడ్డాడట. శ్రమపడడం అంటే ఏంటి? ఆయన చంపబడ్డాడు. శ్రమపడడం అంటే ఆయన చంపబడ్డాడు. ఆయన చంపబడడం ద్వారా
లేక ఆయన శ్రమ పడడము ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన మేలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి చాలు, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు శ్రమ పొందినట్లుగా ఎందుకు అనుమతించాడు అంటే, ఆయన రక్తము చేత మనలను పరిశుద్ధపరచడానికి, అనీతిమంతులమైన, దుర్నీతిపరులమైన, అన్యాయస్తులమైనటువంటి మనము మన పాపముల చేత ఆయనతో సహవాసం కోల్పోయి ఆయనకు దూరముగా ఉన్నటువంటి మనలని పరిశుద్ధపరచడానికి తన కుమారుణ్ణి శ్రమకు అప్పగించాడు. ఎందుకు శ్రమ పడ్డాడు యేసుక్రీస్తు అంటే, అనీతిమంతులమైనటువంటి మనలని తన రక్తము చేత పరిశుద్ధపరచడానికి. మనం చదువుకున్న 18వ వచనంలోనే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఎందుకు పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని కార్చాడంటే, పాపము చేత దేవునికి దూరమయ్యాం. తిరిగి ఆయన దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా మన పాపము క్షమించబడాలి, మన పాపము పరిశుద్ధపరచబడాలి, పాపలమైన మనం పరిశుద్ధపరచబడాలి. అందుకే ఆయన తన రక్తమును కార్చాడు. ఆయన రక్తముతో పరిశుద్ధపరచబడ్డాం. మనం పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుని యొద్దకు తీసుకొని రాబడ్డాము. ఆయన శ్రమ పడడం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. ఆయనకు దూరమైనటువంటి మనం ఆయన యొద్దకు తీసుకొని రాబడ్డాము. మూడవది, నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపడము ద్వారా, ఆయనను శ్రమకు గురి చేయడము ద్వారా మనల్ని, అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఒకటి, పరిశుద్ధపరిచాడు. రెండవది, తనకు దూరమైన మనల్ని తిరిగి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. మూడవది, అనీతివంతులమైనటువంటి మనల్ని, దుర్నీతిపరులమైనటువంటి మనల్ని, అన్యాయస్తులమైనటువంటి మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఇవన్నిటినీ కూడా పరిశుద్ధపరచడమైన, ఆయనకు దూరమైన మనల్ని ఆయన యొద్దకు తిరిగి తీసుకొని రావడం అయినా, అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చడమైన, ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఎలా చేశాడు అంటే కేవలం సువార్త ద్వారా చేశాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును గూర్చిన రక్షణ సువార్తను మనకు వినిపించి, ఆ సువార్త ద్వారా మన స్థితిని మనకు తెలియజేసి, ఆ సువార్త యందు మన హృదయంలో విశ్వాసాన్ని కలగజేసి, మనకు మారు మనస్సు కలగజేసి, యేసును ప్రభువు అని నోటితో ఒప్పుకునేట్లుగా చేసి, పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరిగించి మనకి ఈ ఆశీర్వాదాలన్నిటినీ కూడా అనుగ్రహించాడు. విశ్వాసం ఉంచడము ద్వారా పరిశుద్ధపరిచాడు. ఆయనకు దూరమైన మనల్ని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చాడు. ఆయనతో సమాధానపరిచాడు. అలాగే మనలను నీతిమంతులుగా ఆయన తీర్చాడు. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమల వలన, మన ఈ మాటని గమనించాలి. ఆయన శ్రమల వలన ఎన్ని శ్రమలు పొందాడట? బహు శ్రమలు పొందాడని వాక్యం చెప్తుంది. అనేక హింసలు పొందాడని వాక్యం చెప్తుంది. హింస అన్నా, శ్రమ అన్నా, బాధ అన్నా, ఈ మాటల సారాంశం అంతా ఒకటే. పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత
అనేక హింసలు పొందాడు అట. ఆయన పొందిన శ్రమల చేతనే మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆయన పొందిన శ్రమల చేతనే దూరమైన మనల్ని, ఆత్మ సంబంధంగా చనిపోయిన మనల్ని, సహవాసం కోల్పోయిన మనల్ని సహవాసాన్ని తిరిగి సంపాదించుకునేటట్లుగా, ఆత్మ సంబంధంగా తిరిగి లేపబడినట్లుగా ఆయన దగ్గరికి ఇవన్నీ చేసి మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. చివరిగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతుడైన దేవుడు మనల్ని ఏం చేశాడు? అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతుడైన తన క్రీస్తు పొందిన శ్రమల ద్వారా నీతిమంతులుగా ఆయన మనల్ని తీర్చాడు. తాను కలిగి ఉన్న లక్షణాన్ని మనకు తిరిగి ఇచ్చాడు. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ పాపము చేత ఆ యథార్థతను కోల్పోయాం. కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు పొందిన శ్రమల వలన పోగొట్టుకునేటువంటి ఆ దేవుని తన స్వరూపాన్ని మనకు తిరిగి మరలా ఇచ్చాడు. అనగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు పొందిన శ్రమల వలన మనకిచ్చినటువంటి ఈ ఆశీర్వాదములను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం.